హలో ఫ్రెండ్స్, ఈజీగా 4-5 మంత్స్ నిల్వ ఉండేలాగా టొమాటో పచ్చడిని అయితే సింపుల్గా పెట్టేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే 1 కేజీ టమాటాలను తీసుకున్నాను. వాటిని శుభ్రం చేసేసుకొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టేసి ఒక్కొక్క టమాటాని 4 పీసెస్ కింద వచ్చేలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసాను. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని అలాగే 100 గ్రాముల చింతపండుని వేసేసుకొని మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు తిప్పుతూ బాగా మగ్గనివ్వాలి. గుజ్జులా అయిన తర్వాత చల్లారిన తర్వాత ఈ టొమాటో పేస్ట్‌ని ఒక మిక్సీ జార్‌లోకి వేసేసుకుని, ఒక 100 గ్రాముల సాల్ట్‌ని, 100 గ్రాముల కారాన్ని, ఒక టీ స్పూన్ పసుపు, అలాగే 40 గ్రాములు వెల్లుల్లిని వేసేసుకోండి. ఇందులో నేను మర్చిపోయాను ఆవు పిండి ఒక టీ స్పూన్ మెంతిపిండి కూడా వేసుకోండి. వీడియో క్లిప్పు మిస్ అయింది, సారీ. వేసేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక పావు కేజీ వేరుశనగ నూనె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చడిని అందులో వేసి ఒక 5 నిమిషాలు నూనెలో బాగా మగ్గనివ్వండి. దానివల్ల ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. పచ్చడి కూడా చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఒక ఎయిర్‌టైట్ జార్‌లో గానీ లేదా జాడీలో గానీ పెట్టేసుకుంటే ఒక 4-5 నెలలు ఈజీగా నిల్వ ఉంటుంది.